యా, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. నువ్వు ఎంతకైనా నమ్మదగిన దేవుడవు గనుక ప్రభా, గడిచిన వారమంతా మీరు కాచి కాపాడి ఈరోజు నాయన జరుగుతున్న ఈ ఆరాధనంతట్లో మీ సన్నిధి ఉంచండి, మీ ప్రసన్నత ఉంచండి ప్రభా. జరుగుతున్న ఆరాధనకు మీరు అధ్యక్ష వహించండి. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా అయా మా హృదయాలలో ఉన్న అయా స్తోత్రం నాయన, మా హృదయాల్లో ప్రభా నీ ప్రేమతో నింపండి, నీ ఆత్మతో నింపండి. ప్రతి విధమైన కలవరాన్ని, ప్రతి విధమైన ఆందోళన, ప్రతి విధమైన అయా బలహీనతలు తీసివేయండి. నూతన పరచని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి నాయన. స్తోత్రం. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిశుద్ధ ఆరాధనలో అయ్యా మీరు తోడుగా నీడగా ఉండండి. ప్రతి సంఘాన్ని బలపరచండి, ప్రతి దైవజనులను బలపరచండి. పరిశుద్ధ ఆత్ముడా మీరే ఆదరణకర్త అయిన దేవుడిగా ఉండి అందరి హృదయాలను ఆదరించి నాయన మీ మేలుతో నింపండి. జరుగుతున్న ఈ ఆరాధనకు మీరు అధ్యక్ష వహించిన ఆయన ఈ లైవ్ ప్రోగ్రాం ఎందరైతే బిడ్డలు చూస్తున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి, వారందరినీ ధైర్యపరచండి, వారందరినీ నూతనపరచండి. వారిని అందరినీ మీ కృపా హస్తాల్లో అయ్యా భద్రపరచండి, సహాయం చేయండి. కృప చూపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయంలో లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క అపోస్తలిక్ ఫెయిత్ చర్చి గాజువాక నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. మరి ప్రార్థన సమయం అయింది కనుక మరి సంఘ బిడ్డలు మరి లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ సకాలంలో కూర్చొని దేవుని మాటలు పాటలు వినటానికి, దేవుని మాటలు వినటానికి సంసిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాట పాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకుందాం. నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా. నీలో ఫలించుటకు నీయందు నిలిచెదను, నీలో ఫలించుటకు నీయందు నిలిచెదను. నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావళి యేసయ్యా, నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా. నీలో ఫలించుటకు నీయందు నిలిచెదను, నీలో ఫలించుటకు నీయందు నిలిచెదను. నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావళి నీవే యేసయ్యా. అందరం చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. ఐగుప్తులో ఉన్న నాకై వెదుకుచు వచ్చినారే, ఐగుప్తులో ఉన్న నాకై వెదుకుచు వచ్చినారే.
హల్లెలూయా. నిన్ను చేరేదనాదు ప్రియుడా, ఎప్పుడు వచ్చెదవో వేచియుందును, నీకై కాచుకుందును. నిన్ను చేరేదనా
హల్లెలూయా. నా రక్షణ శృంగమా నీ కౌగిలిలో చేర్చుమా. నా రక్షణ శృంగమా నీ కౌగిలిలో చేర్చుమా. నీ నామమే నన్నాదరించెను, నమస్కరించి కొనియాడెదన్. నీ నామమే నన్నాదరించెను, నమస్కరించి కొనియాడెదన్. నా రక్షణ శృంగమా నీ కౌగిలిలో చేర్చుమా. నా రక్షణ శృంగమా నీ కౌగిలిలో చేర్చుమా. రేయి పగలు నీ వెలుగే నా ఎదుట నిలిచి నడిపించెను. రేయి పగలు నీ వెలుగే నా ఎదుట నిలిచి నడిపించెను. కొండలు ఎక్కినా లోయలో దిగియున్నా. కొండలు ఎక్కినా లోయలో దిగియున్నా. నా కాలు జారలేదే, నాతో నీ ఉండగా. నా కాలు జారలేదే, నాతో నీ ఉండగా. నా రక్షణ శృంగమా నీ కౌగిలిలో
హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఎన్ని బాధలు నన్ను ఈ పందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అవునేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఈ ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా. ఆమేన్. యేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. అందరం నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనదో, అలలు మోచి వేసిన అవునేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు మోచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా. ఆమేన్. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆకులే విడనా
ఏసయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో నీదు కృపతో నాకేదియు కాదిల సమానమో ఆమేన్ ఆమేన్ నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో నీదు కృపతో నాకేదియు కాదిల సమానమో నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా యేసయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అవునయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా యేసయ్యా ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడాలయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమింతును నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమింతును ఆరాధనా 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు
స్వస్థపరిచవే వందనమయ్యా యెహోవా స్వస్థపరిచవే వందనమయ్యా నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించును నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు యేసయ్యా ఆమేన్ ఆరాధన 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 నీకే నా స్తుతి అర్పణ నీవే నా ఆరాధన నీకే నా స్తుతి అర్పణ నీవే ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవ 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 యేసయ్యా యేసు 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 రక్తమే చేయి యేసు రక్తమే చేయి యేసు రక్తం యేసు రక్తం గ్లోరీ 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 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దేవుడు గడిచిన వారమంతా మనందరినీ కాచి కాపాడి పునరుద్ధాన దినమందు సజీలకు నిలిచిన యేసయ్యకు ఒకసారి స్తోత్రం చెప్పుదా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ లైవ్ ప్రోగ్రాంలో మరి చూస్తూ ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉంటూ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారిని వారి కుటుంబాలని దేవుడు ప్రత్యేకంగా దీవించి బలపరచులాను స్తోత్రం చెప్పుదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగనే మన సంఘ సభ్యులను కూడా దేవుడు బలపరిచి నడిపించులాను స్తోత్రం చెప్పుదా. మహిమ ఘనత ఆయన పొందులాను స్తోత్రం చెప్పుదా. ఆయన వాక్యం ద్వారా మనందరితో తేట తెల్లగా మాట్లాడి బలపరచులాగిన స్తోత్రం చెప్పుదా. పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్తగా ఉండి అన్ని కార్యములను సమాధానముగా జరిగించి నడిపించులాగిన స్తోత్రం చెప్పుదా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా ఈ పునరుద్ధాన దినమునందు మరొకసారి ప్రభువా మీ పాదముల చెంతకు మేము వచ్చిన్నాం. అయ్యా స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయనా. ఈ యొక్క కష్టకాలములో కరోనా ప్రపంచమంతా కరోనా వైరస్ ద్వారా అనేక మంది చనిపోతూ అనేక మంది నాయన ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక
పరిస్థితులు చాలా బీభత్సంగా ఉన్నప్పటికీ మీ కనికరము మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచే సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మీరు బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అలాగనే లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీరు కూడా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరచి చక్కగా ఒక 4 విషయాలు దేవుని యొక్క మాటలు విందాం. కొంత సమయం దేవుని మాటలు విని బలపరచబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి వాక్యం ద్వారా ధైర్యపరిచి నూతనపరిచి మనందరినీ నూతన రాజ్యానికి సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో ఒక 4 అంశాలని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మనకు తెలిసినటువంటి 2 దైవజనులు ఉన్నారు. వారిలో ఒకరు పౌలు, మరొకరు బర్నబా. ఈ 2 దైవజనులు సేవలో విరివిరిగా వాడబడుతున్నారు. వీరు వెళ్ళిన చోటల్లా ఎన్నో కార్యాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అలాగనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతము పేరేంటంటే లుస్త్రా. ఈ లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీనమైన పాదములు గలవాడు ఆ ఊర్లో ఉన్నాడు. అయితే పౌలు బర్నబా దేవుని మాటలు ప్రకటిస్తున్నారు ఆ ప్రాంతంలో. ఈ మాటలు వింటున్నటువంటి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు చాలా బలహీనుడు, పుట్టకతోనే బలహీనమైన పాదములతో పుట్టాడు. మరి ఆ రోజుల్లో వారు ఎన్నో వైద్యాలు చేపించి ఉండవచ్చు, కానీ ఏమాత్రం స్వస్థత లేదు. అయితే ఈ దైవజనులు దేవుని గురించి, ప్రభు అయిన యేసు గురించి మాటలు చెప్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి వీళ్ళు చెప్తున్న మాటలు వింటున్నాడంట. వింటున్నప్పుడు పౌలు తేరి చూశాడు ఆ అబ్బాయి వైపు. తేరి చూస్తే అతడు విశ్వాసముతో ఈ మాటలు వింటున్నాడని, అతనికి ఇంకా దేవుని మాటల గురించి ఎక్కువ ప్రకటించడం వల్ల ఆ అబ్బాయి బలపరచబడి, అప్పుడు వీరు ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనం పాదములు కలిగిన వ్యక్తి స్వస్థత పొందాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత అప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఇదేదో మహత్కార్యముగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని రోజుల నుంచి మనం చూసాము, ఎవరు ఇలాంటి పనులు చేయలేదు, వీళ్ళు స్వయముగా దేవదూతల రూపము దాల్చి మన మధ్యకు వచ్చారు, మరి ఇలాంటి ఘనమైన కార్యం చేశారు కాబట్టి మనం వీరిని విడిచిపెట్టకూడదు అని వారి ఆచారం ప్రకారము పూలదండలు వేయటం, వారి ఆచారం ప్రకారము బలులు అర్పించటం, ఇంకా వీళ్ళే ఇంకా దేవదూత రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు కాబట్టి వీళ్ళని ఈ విధంగా చేద్దామని ఆ ఊర్లో ఉన్న వారందరూ ఏకమై ఆ విధముగా చేయబోతూ ఉంటే అప్పుడు పౌలు ఈ విధమైన మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 15వ వాక్యము మనం చదివినప్పుడు, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును. బాగా గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు పౌలు, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఇవన్నీ వ్యర్థం. పైన వాళ్ళు చేస్తున్నారు కదా, చేసే కార్యాలని వ్యర్థం. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం, అంతా వ్యర్థమే. ఈ భూమి కింద ఉన్నవి, ఈ విశాలమైన లోకంలో
అన్నీ వ్యర్థమే వ్యర్థమని చెప్పుకుంటూ ఆ సొలొమోను చెప్తున్నాడు. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆ పై మాటల్లో ఏమిటి వ్యర్థము చూడండి. 13వ వాక్యం చూస్తే పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. చూసారా, ఇలాంటి కార్యాలు చేయడానికి వారు తలపెట్టారు. అందుకే ఇవన్నీ వ్యర్థము. అందుకే మేము మీలాంటి మనుషులమే. కావాలంటే దేవుడు మనకు ఆయన కృప ఇచ్చి, ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకపరచుకొని, ఆయన సావుకులుగా మమ్మల్ని ప్రత్యేకపరచుకొని మీ మధ్యకు పంపించాడు తప్ప మేము ఇలాంటి స్వభావం గల వారమే. అయితే మీరు చేస్తున్నది వ్యర్థం. ఏది వ్యర్థం? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. స్తోత్రం. అందుకే ఈ రోజున మనం ఏం చేయాలంట? వాక్యం ద్వారా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైంది ఏదో గ్రహించాలి. ఏది వ్యర్థము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది జీవము కలిగింది, ఏది జీవము లేనిది, ఏది వాస్తవమైంది, ఏది అవాస్తవమైందో ఎన్ని పరిశీలన చేసి వాస్తవమైన దాన్ని గురిపెట్టాలి, అవాస్తవమైన దానిని విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు అంటాడు. మరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఆకాశమును, అదుగో ఆకాశం బాగా గమనించండి. ఆకాశము, భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరిగి. బాగా గమనించండి. ఆకాశము, భూమి, సముద్రము, నీళ్లు ఏమైతే సృజించాడో దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. స్తోత్రం. బాగా గమనించండి. సమస్తమును సృజించిన ఈయన దేవుడు అని అక్కడ రాయల్లా. ఏం చెప్తున్నాడంటే ఈయన ఎవరంటే జీవము గల దేవుడు. ఈయనలో జీవముంది. ఈయన జీవించువాడు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న ప్రభువు. ఈయన జీవముతో ఉన్నాడు. ఇప్పటికీ జీవముతో మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయనకు మరణము లేదు. ఆయన ఆల్ఫా ఓమేగా అయి ఉన్నాడు. ఆయన ఆదేనను అంతమైనను లేనివాడై ఉన్నాడు. సమస్తాన్ని సృజించిన వాడు జీవము కలిగిన దేవుడు. ఇప్పుడు ఎవరి వైపు మనం తిరగాలి? దేని వైపు తిరగాలి? జీవము లేని వాటి వైపా, జీవముతో ఉన్న దేవుని వైపా అనేది మన నిర్ణయం, నీ నిర్ణయం. ఇప్పుడు దాకా నువ్వు జీవము లేని వాటి వైపు తిరిగి ఉన్నావు. జీవము లేని వాటి వైపు పరిగెత్తావు. జీవము లేని వాటి వైపు ఎంతో వ్యయపరిచావు, ఎంతో వ్యర్థపరిచావు. కానీ వాక్యం చెప్తుంది, ఈ రోజున నీవు జీవము గల దేవుని వైపు తిరుగు. ఈ రోజున జీవము కలిగిన దేవుని వైపు తిరుగు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. ఎంతో ఖర్చు పెట్టే వ్యర్థమైన దానికి ఎంతో ఖర్చు పెట్టి నష్టపోయావు. కానీ యేసు జీవము కలిగిన దేవుడిగా ఉన్నాడు. యేసు సుచరిత్ర కలిగిన దేవుడై ఉన్నాడు. యేసు పునరుద్ధానుడై ఉన్నాడు. యేసు సజీవుడై ఉన్నాడు. మరి ఈ రోజున సజీవుడు, పునరుద్ధానుడు లేక జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగాలని పౌలు చెప్తున్నాడు. మరి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైన ఆచారాన్ని విడిచిపెట్టండి. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన పద్ధతుల్లో ఆ రోజుల్లో ఉన్నారు. వాటిని చూసి భయపడుతూ ఉంటే ఇర్మియా అంటున్నాడు, ఆ వ్యర్థమైన వాటికి భయపడవద్దు, జడియవద్దు, ఆసహనాలు చూసి భయపడవద్దని ఆ రోజు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. గనుక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగితే అది ఆశీర్వాదం. జీవము కలిగిన దేవుని వైపు తిరిగితే రక్షణ. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను జీవము కలిగిన దేవుడను. నా వైపు చూస్తే, నా వైపు తిరిగితే
నా వైపు వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తా, నేను మిమ్మల్ని కాపాడుతా, నేను మీకు దేవుడిగా ఉంటా, మీకు ఆదరణగా ఉంటా, మీకు అండగా ఉంటా. అందుకే రాజులు సహితము దేవుని వైపు తిరిగారు. రాజులు సహితము దేవుని వైపు తిరిగారు. అధికారులు సహితము దేవుని వైపు తిరిగారు. దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానులే దేవుని వైపు తిరిగి దేవుని ఆరాధించిన సందర్భాలు బైబిల్లో కొల్లగా ఉన్నాయి. బిల్ గేట్స్ అని ఈ రోజున ప్రపంచంలో చెప్పుకుంటున్నారు. వారందరూ ఎవరు? వారందరూ ప్రభుని ఆరాధించిన వారు. యేసయ్య వైపు తిరిగి యేసయ్యను అనుసరించి యేసయ్య మార్గం నడుస్తున్న వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారు కనిపెట్టిన ఆ వస్తువులు, కనిపెట్టిన టెక్నాలజీని బట్టి దేవుడు వారు అమాంతంగా ఆస్వాదించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టండి, జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని ఏం ప్రకటిస్తున్నాడంట? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త అంటే దేవుని మాట, దేవుని వార్త, దేవుని వార్తను ప్రకటిస్తున్నాడు. ఈరోజున మనం ఉదయం లేస్తే ఎన్నో వార్తలు వింటున్నాం. ఉదయం లేచిన వెంటనే ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు. ఈ రోజున ప్రపంచం అంతా మనం వింటున్నాం, కరోనా కరోనా కరోనా. ఈ కరోనా ద్వారా అనేక మంది చనిపోయారని, ఈ కరోనా ద్వారా అనేక మంది కోలుకున్నారని, ఈ కరోనా ద్వారా ఏమని ఇంట్లో ఉండవలసిన వారు ఇంటికి దూరం చేశారని, ఇలాగెన్నో రకాలుగా మనం వింటున్నాం. కానీ ఇలాంటి వార్తలు ఎన్ని భయాన్ని పుట్టించే వార్తలు. కానీ దేవుని మాట, దేవుని వార్త నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న ఆందోళన, నీలో ఉన్న కలవరాన్ని తీసివేసే వార్తనే ఇది సజీవమైన సువార్త. యేసయ్య వార్త, యేసయ్య మాట. యేసయ్య మాట విని వారి ధన్యులు. యేసయ్య మాటలో ధైర్యం ఉంటుంది, యేసయ్య మాటలో నిబ్బరం ఉంటుంది. యేసయ్య మాట యందు నమ్మిక ఉంచిన వాడు విశ్వాసంతో ఉంటాడు, విశ్వాసంతో ఉన్నవాడు బలపరచబడతాడు. అందుకని వాక్యం చెప్తుంది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. ఇంకా ఎన్ని రోజులు వ్యర్థమైన వాటి కొరకు పరిగెడతారు? ఇంకెంతవరకు జీవము లేని వాటి వైపు చూసి నిరీక్షణ కోల్పోతారు. అందుకే జీవము కలిగిన దేవుని వైపు రండి, జీవము కలిగిన యేసు దగ్గరకు రండి. జీవము కలిగిన యేసయ్య దగ్గరకు వచ్చి బాగుపడిన వారు ఎందరో జీవితాలు ధన్యమైనయని వాక్యం చెప్తుంది. గనుక ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఒక ఆవిడ ఉంది, ఆమె సమరయ స్త్రీ. ఆమె మధ్యాహ్న వేళలో ఒక నీళ్ళ కొరకు ఒక బావి, యాకోబు బావి దగ్గరకు వచ్చింది. అదే బావి దగ్గర యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. యేసు ప్రభు ఆమె చేసిన చరిత్ర ఏమిటో చెప్పాడు. అయితే ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న పని ఏమిటో వివరంగా చెప్పాడు. చెప్పిన వెంటనే ఆమె మనసు మార్చుకుంది. చెప్పిన వెంటనే ఆమెతో ఒక కుండ తెచ్చుకుంది. ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి పారిపోయింది. అంటే ఆమె అప్పుడు దాకా వ్యర్థమైన జీవితం గడిపింది. ఆ వ్యర్థమైన జీవితమే ఆశీర్వాదం అనుకుంది. ఆ వ్యర్థమైన పాపమే అది ఆశీర్వాదం అనుకుంది. ఆ వ్యర్థమైన పాపములో ఉండి అనేక కుటుంబాలని, అనేక మంది జీవితాలని పతన వ్యవస్థలోకి నడిపించింది. అప్పుడు దాకా అది ఆమెకు మంచిగా ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఆమె జీవితంతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ వ్యర్థమైనవి, నేను ఇప్పుడు దాకా చేసిన పనులన్నీ వ్యర్థమైనవి. అందుకే గ్రహించి పశ్చాత్తపడి ప్రభుని అంగీకరించి, ఇలాంటి బోధ, ఇలాంటి మాటలు ఎవరు నాకు చెప్పలేదు, ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదని యేసు ప్రభు దగ్గర పశ్చాత్తపడి యేసు ప్రభు మాటను తీసుకొని, యేసు ప్రభు యొక్క జీవాన్ని తీసుకొని, యేసు ప్రభు యొక్క జీవముతో ఇప్పుడు సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ ప్రాంతంలో ఉన్న సమరయ పట్టణంలో ఉన్న ఆ ప్రజలందరినీ జీవము కలిగిన యేసు ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈమె వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి వెళ్ళింది కనుకనే మిగతా వాళ్ళందరినీ కూడా ఇది వ్యర్థమైందిరా,
ఇవన్నీ వ్యర్థమైన కార్యాలు, ఇది పాపము, ఇది వ్యర్థమైంది, వీటిలో ఏమీ లేదు, అందుకు రాండి ప్రభు దగ్గరికి అని చెప్పినప్పుడు ఆ ఊరు అంతా కదిలి వచ్చింది. వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. హల్లెలూయా! ఈయన నిజముగా లోకరక్షకుడు. కాబట్టి వ్యర్థమైన వాటిని విడిచిపెడితేనే మనకు ఈ లోకములో దేవుడు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తాడు. అందుకు ఆమె వ్యర్థమైన వాటిని విడిచిపెట్టింది కాబట్టి ఆమెకు ఒక గౌరవం దక్కింది. ఆ ఊరి వాళ్ళు ముందు మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు మర్యాద ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? ముందులాంటి జీవితం కాదు, ముందులాంటి రోత జీవితం కాదు, ముందులాంటి పాప జీవితం కాదు ఆమెది. ఇప్పుడు గౌరవప్రదమైన జీవితం ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇప్పుడు జీవం కలిగిన దేవుని అనుసరించి నడుస్తుంది కనుక ఇప్పుడు ఆమెకు ఒక విలువ పెరిగింది. అందుకే మీ జీవితాల్లో, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసయ్య మనకు విలువ ఇవ్వాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన ప్రభు దగ్గర ప్రభుతో ఉంటే అదే గొప్ప ధన్యత. అందుకే ఒకటి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమంటాడు. రెండోదిగా చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 1వ వాక్యం చూస్తున్నాం. అక్కడ ఒక క్రియ ఉంది. అది ఏ క్రియ అంటే నిర్జీవమైన క్రియలు. నిర్జీవం అనగా జీవము లేనిది, జీవము లేని క్రియ, జీవము లేని కార్యం కనపడతా ఉంది. అందుకే ఆ పౌలు అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట ఎందును చాలు. స్తోత్రం. ఏం పొందాలంట? నిర్జీవ క్రియలు విడిచిన తర్వాత ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. నేను మారు మనసు పొందాను అంటే దానికి కారణం, మారు మనసు పొందానంటే నీలో క్రియ కనపడాలి. ఏ క్రియ? నిర్జీవ క్రియ విడిచిపెట్టబడాలి, మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొందిన వారి జీవితాలు వేరుగా ఉంటాయి. మారు మనసు పొందిన వారి బ్రతుకులు వేరుగా ఉంటాయి. అందుకే నిర్జీవ క్రియలను, జీవము లేని క్రియలు ఇవి, ఈ జీవము లేని క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందమంటాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, మారు మనసు గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందుకే అపోస్తులుడు పేతురు ఇలాగనే ఒక రోజున ప్రసంగం చేస్తూ ఉన్నాడు అలాగే. కానీ ఆయన చాలా ఆత్మతో నింపబడి, తీవ్రంగా దేవుని ఆత్మచేత నింపబడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రసంగానికి ఇంచుమించు 3000 మంది ఆ స్థలంలో ఉన్నారు. ఆ 3000 మంది హఠాత్తుగా పేతురు చెప్తున్న మాటలు విని, ఆ మాటలు వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. ఆ మాటలు వారి హృదయాలు ఎప్పుడైతే నొచ్చుకున్నాయో వెంటనే అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలయ్యా చెప్పండి అని పేతురుని కడమ అపోస్తులు అడిగితే, అప్పుడు పేతురు అంటాడు, మారు మనసు. ముందున్న మనసు వేరు, ఇప్పుడున్న మనసు వేరు. ముందున్న మనసును మార్చుకోవటమే మారు మనసు అంటాడు. ముందు దేనికైతే నువ్వు అలవాటు పడినావో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని చేయకుండా ఉండటయే అది మారు మనసు అంటాడు. ఒకవేళ ముందు ఏదో చేసావు, త్రాగుతున్నావు, తెలుసో తెలియక త్రాగావు, కుటుంబాన్ని వీధి పాలు చేసుకున్నావు, ఏమండి తెలుసో తెలియక ఏదో చేసుకున్నావు, ప్రభు దగ్గరకు వచ్చావు, మారు మనసు పొందానంటే సరిపోదు. ఆ మారు మనసు తగిన ఫలము నీలో కనపడాలి. అందుకే నేను మారు మనసు పొందానంటే ఆ పాత జీవితం నీలో ఉండకూడదు, కొత్త జీవితం నీలోకి రావాలి. అందుకే మారు మనసు పొందితే సరిపోదు. కొందరు మారు మనసు వరకే వారి జీవితం ఆగిపోతుంది. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలనేది అక్కడ వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మీరు మారు మనసు పొంది 38వ వాక్యంలో చూస్తున్నాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అదుగో పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, ప్రతివాడంట యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము బాప్టిజం పొందాలి. మారు మనసు వరకు అంటే సరిపో. చాలా మంది మేము మారు మనసు పొందామంటారు, కానీ బాప్టిజం దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోతారు. కారణం ఏంటో తెలుసా? అప్పుడే వారికి కొన్ని బాధ్యతలు
అర్థమవుతాయేమో. మేము బాప్టిజం పొందుకుంటే మా పిల్లలు పెళ్లి చేయలేమేమో, ఒకవేళ బాప్టిజం పొందుకుంటే నాకు ఉద్యోగం రాదేమో, బాప్టిజం పొందుకుంటే నాకు ఈ జరిగేమో, బాప్టిజం తర్వాత పొందుకుంటలే, మారు మనసు అయితే పొందాను, బాప్టిజం తర్వాత పొందుకుంటాను అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుందంటే మారు మనసు పొందిన వెంటనే పాప క్షమాపణ నిమిత్తం నువ్వు పొందవలసింది ఏమిటంటే బాప్టిజం పొందాలి. బాప్టిజం అనేది ఒక వరం, అది వరం. బాప్టిజం పొందిన వారి జీవితాల్లో యేసయ్యను ధరించుకోవడం అని అర్థం. గలతీయుల పత్రికలో మనం చూస్తున్నాం, బాప్టిజం ద్వారా క్రీస్తును ధరించుకుంటున్నావు. అప్పుడు నాకేమో ధరించుకుని ఉండవచ్చు, కానీ బాప్టిజం పొందిన తర్వాత నువ్వు ఎవరిని ధరిస్తున్నావంటే యేసయ్యను ధరిస్తున్నావు అని అర్థం. యేసయ్యను ధరించుకుంటున్నావు. అందుకని యేసయ్య మనకు వరమై ఉన్నాడు, మరి యేసయ్య నీకు వరమై ఉన్నాడు, యేసయ్యను ధరించుకోవటం. అందుకే బాప్టిజం పొందాలి. కొందరు బాప్టిజం మాత్రమే కాకుండా ఇంకొక మూడో స్టెప్ ఏంటంటే ప్రతివాడును ఏం చేయాలంట, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుతారు. హల్లెలూయా. అందుకని మారు మనసు ఉండాలి, బాప్టిజం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏదో నామకార్థంగా ఎన్ని రోజులున్న ప్రయోజనం లేదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. త్రిత్వంలో మూడోది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను మనం అనుభవించాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాన్ని ఆహ్లాదకరంగా, ఆసురకరంగా, ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు. పాపంలో పడకుండా, లోకంలో పడకుండా ప్రతిరోజు మనల్ని మండిస్తాడు. మన మనస్సును, మన హృదయాన్ని, మన తలంపులను ఆయన స్వాధీనంలో ఉంచుకొని మనల్ని నిగ్రహముగా ఉంచుతాడు. అందుకని పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ చేత ఏ సంఘాలు ఆరాధించబడుతున్నాయో ఆ సంఘాలను గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ లేని నామకార్థపు సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ సంఘంలో పనిచేస్తున్నాడని ఆధ్యాత్మికంగా బలపడటానికి నువ్వు నిర్ణయించుకొని ఆధ్యాత్మిక ఎదిగే బిడ్డగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే బిడ్డగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం చేత పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. రేపు ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. గనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇలాంటి అనుభవాలు రావాలి అంటే మన జీవితంలో ఏం చేయాలంట, నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అంటాడు. అంటే జీవము లేని క్రియలని అర్థం. ఈరోజు జీవము లేని క్రియలు మనుషుల్ని భయపెట్టిస్తున్న జీవము లేని క్రియలు మనుషులు భయపెట్టిస్తున్నాయి. అందుకే భయం. ఏదైనా జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి తగ్గకపోతే భయం. ఇప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? తాబీదులు కట్టుకోవడానికి వెళ్తున్నారు. తాబీదులు కట్టుకోవడానికి భయం ఉండదంట. అది ఒక నిర్జీవ క్రియ. అంటే అది కట్టుకుంటే ఏదో పెద్ద బలం వచ్చినట్టు. ఇలాగా అర్థదిద్దమైన పనులు చేస్తూ జీవం లేని క్రియలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ జీవం లేనివి. ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొంది ఈ అనుభవాల్లో, ఇటువంటి సహవాసములో, ఇటువంటి భక్తిలో, ఇటువంటి పునాది గల సంఘములో పరిశుద్ధాత్మని అభిషేకం చేత నింపబడుతూ కుడిమి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా నువ్వు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటూ ప్రభు కొరకు వేగిరపడే అనుభవాన్ని సంపాదించుకోవాలి. అందుకే రెండోది ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. ప్రేమను దేవుని బిడ్డలారా, మూడోదికి వస్తే యవనస్తుల గురించి చెప్తున్నాడు. యవనస్తులు ఉన్న విచ్చలవిడితనాన్ని బట్టి ఆ రోజునే పౌలు తన శిష్యుడైన, తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2వ తిమోతి చూద్దాం. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. 22వ వాక్యం ఈ మాట మనం చూద్దాం. నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము, నీ యవన ఎచ్చల నుండి పారిపోము. పవిత్ర హృదయులై, బాగా గమనించండి, నీ యవన ఎచ్చల నుండి పారిపో అంటే విడిచిపెట్టు.
విడిచిపెట్టు, అది నిర్జీవమైంది, అందుకే దాన్ని విడిచిపెట్టు, లేక పారిపో అంటాడు. నీ యవన హెచ్చల నుండి పారిపో, విడిచిపెట్టు, అది నిర్జీవమైంది. ఎందుకంటే యవనస్తులు అనేక విధాలుగా తొట్టిల్లిపోతున్నారు, అనేక ఆకర్షణలు పడిపోతున్నారు, అనేక పాపాలు పడిపోతున్నారు, వ్యామోహాలు పడిపోతున్నారు. లోకంలో ఈరోజంతా ఈ పాప ప్రపంచంలో యవనస్తులు అనేక అలవాట్లకి బానిసైపోయారు, డ్రగ్స్కి బానిసైపోయారు, త్రాగుడికి బానిసైపోయారు. ఏమంటే రకరకాల పబ్బులని, క్లబ్బులని, ఇలా అనేక లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. కుటుంబాలలో కుంపటి పెడుతూ ఉన్నారు, తల్లిదండ్రులకి కన్నీరు మిగులుస్తూ ఉన్నారు. అందుకే యవనుడా, యవనస్తురాలా, వాక్యం చెప్తుంది, నీ యవన హెచ్చల నుండి పారిపో. ఈరోజు యవనస్తులు అనేక విధాలుగా పతనం అయిపోతుండటానికి కారణం వారిని పీడిస్తున్న పాపం. అందుకే వాక్యం, నీ యవన హెచ్చల నుంచి పారిపోయి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అక్కడ చదవండి. పవిత్ర హృదయులై, ఇప్పుడు యవన హెచ్చల నుంచి పారిపోయి పవిత్రమైన హృదయుడువై, అంటే పవిత్రమైన హృదయము గలవాడవై, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. పవిత్రమైన హృదయముతో ఉండి ప్రభుకు ప్రార్థన చేయవారు వారిని మనం గుర్తెరగాలి. ప్రార్థన లేని వారు ఎందరో ఉన్నారు, కానీ ప్రార్థన చేయవారితో. ఇప్పుడు నీ సహవాసం ఎవరితోనంటే ప్రార్థన చేయవారితో. ఈ ప్రార్థన చేయవారితో అక్కడ ఏముంటుందంట? నీతి. అంతేనా? ఏముంది అక్కడ? నీతి ఉంది. స్తోత్రం. ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థన ఫలితముగా అక్కడ నీతి ఉండాలి, నీతి వ్యాపించి ఉండాలి. నీ మనసులో నీతి వ్యాపించి ఉండాలి, నీ హృదయంలో నీతి వ్యాపించి ఉండాలి. ఈ నీతి ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయవాడు ఎవరు? అనీతిమంతుడా? కాదు, నీతిమంతుడు. నీతిమంతుడైన యేసయ్య, నీతిమంతుడైన యేసయ్య రక్తము కారుస్తే, ఆ రక్తము మనల్ని కడుగుతే ఇప్పుడు మనం ఏమై ఉన్నామయ్యా అంటే నీతిమంతులుగా మార్చబడినాం. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడిన మనము ఎవరితో ఉండాలి? నీతి. అక్కడ నీతితో పాటు నీతితో పాటు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, విశ్వాసంలో ఎదగాలి. అందుకే విశ్వాసముతో పాటు ప్రేమ. చూసారా? ప్రేమ, ఇది ప్రభు ప్రేమ. లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి, విఫలమైపోయిన ప్రేమలు ఎన్నో ఉన్నాయి, కానీ యేసయ్య ప్రేమ విఫలము కాని ప్రేమ. యేసయ్య ప్రేమ మన కొరకు త్యాగభరితమైన ప్రేమ చేశాడు. అందుకే యేసయ్య ప్రేమ గురించి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రికలు ఎన్నో వివరణ ఇవ్వబడింది. అలాంటి ప్రేమను మనం పొందుకోవాలి, యేసయ్య ప్రేమను పొందుకోవాలి. అందుకే ప్రేమను దేవుని బిడ్డారా, ప్రేమతో పాటు సమాధానము వెంటాడాలి. ఇవి కావాలి యవనస్తులకు కావాల్సినవి. ఈ డిగ్రీలు కావాలి. భౌతికంగా ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, కానీ ఆ డిగ్రీ వల్ల నీ పరిస్థితులు మార్చుకోలేకపోతున్నావు. అందుకే ఇది కావాలి, ఈ డిగ్రీ నీకు కావాలి. భక్తి అనే డిగ్రీ కావాలి, విశ్వాసం అనే డిగ్రీ కావాలి, ప్రేమ అనే డిగ్రీ కావాలి, సమాధానం అనే డిగ్రీ కావాలి. ఈ డిగ్రీ లేకుండా ఈ డిగ్రీలు భౌతికంగా కలిగి ఉంటే నీవు పతనానికే. అందుకే పతనం చదువుతున్నారు కానీ గుడ్డిగా ఉండిపోతున్నారు. చదువుతున్నారు డిగ్రీలు, కానీ పక్కనోడిని మర్యాద చేయలేని చదువెందుకే నీకు? చదువుతున్నావు, లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. పక్కనోడికి తల్లిదండ్రులకు మర్యాద లేని డిగ్రీ ఎందుకు? చదువు ఎందుకండి? నీ తల్లిని ప్రేమించలేని చదువెందుకు? నీ తండ్రిని ప్రేమించలేని చదువెందుకు? నీ చదువు దేనికి ఉపయోగపడుతుంది? పాపం చేయడానికా? పాపం చేయడానికి టెక్నాలజీ కనిపెట్టడానికని డిగ్రీలు. కానీ ఈ డిగ్రీ పొందుకో. ఈ డిగ్రీలో ఉన్న ఆశీర్వాదం మరో దాంట్లో లేదు. అందుకే ఈ డిగ్రీలో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, సమాధానం ఉంది, భక్తి ఉంది.
భక్తిని నేర్పిస్తుంది. ఈ భక్తితో నువ్వు పెరిగితే రేపు నీ భవిష్యత్తు ఎంత చక్కగా మార్చబడుతుందో, అద్భుతంగా మార్చబడుతుంది. అందుకే యవనస్తులారా, వాక్యం వింటున్న యవనస్తులారా, ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. తెలుసా మీకు? అయ్యా మేము బాగా చదివించాము, మంచి హోదా, మంచి ఉద్యోగం వచ్చింది, కానీ మమ్మల్ని ఏమో తీసుకెళ్ళి అనాథుల ఆశ్రయాలు విడిచిపెట్టారయ్యా అని. ఎందుకు? తల్లిదండ్రులు మీ కొరకు తినక వీళ్ళు బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని తినక అహోరాత్రులు కష్టపడి ప్రతి పైసా పోగు చేసి తల్లిదండ్రులుగా మీ చదువుల కొరకని, మీ యొక్క మంచి కొరకు ఎంతో త్యాగాలు చేస్తే లాస్ట్కి ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నువ్వు ఎక్కడ విడిచిపెట్టావంటే, నీకు ఉద్యోగం రాగానే, హోదా పెరగగానే ఇక తల్లిదండ్రుల పని లేకుండా తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెడుతున్నావు? అనాథుల ఆశ్రయమా? వృద్ధుల ఆశ్రయంలోనా? ఏ నేర్పిస్తుందయ్యా? మీరు చదువుకున్న చదువులో బైబిల్ నేర్పుతుంది తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండమని, తల్లిదండ్రులు సన్మానించమని. ఉద్యోగం రాగానే, ఒక హోదా పెరిగిపోగానే నీ పరిస్థితులు మార్చేసుకుంటున్నావేమో. అందుకే బైబిల్ చెప్తుంది. ఇక్కడికి వస్తే అనేక విషయాలు, యవనస్తుల గురించి అనేక విషయాలు దాగి ఉన్నాయి. అందుకే యవనస్తురాలా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ చెడు ప్రవర్తన, నీ యవన రెచ్చల నుంచి, నీ వ్యామోహము నుంచి, ఈ లోకములు ఉన్నదంతా లోకాశని, నేత్రాశని, శరీరాశని, ఈ ఆశలో పడిపోయారు. ఆశలో పడిపోయి తేరుకోలేని స్థితులు ఎందరో ఉన్నారు. త్రాగుడనే ఆశలు పడిపోయి తేరుకోలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. వ్యభిచారమును ఊబిలో పడిపోయి తేరుకోలేని ఎందరో ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, రా ప్రభు దగ్గరకు వచ్చి నీ యవన రెచ్చల నుంచి పారిపోయి విసర్జించి ఇదిగో ప్రార్థించు వారితో నీవు సహవాసం కలిగి ఉంటే, ఆ నీతిమంతులతో నువ్వు సహవాసం కలిగి ఉంటే, ఈ 4 అనుభవాలు నీ జీవితంలోనికి వచ్చి నీ ఆశీర్వకరంగా పెంపొందిస్తూ ఉన్నాడు. అందుకే యవన హెచ్చల నుంచి పారిపోయే వారిగా ఉండాలి, లేక వాటిని విసర్జించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, 4వదిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది ఆత్మీయంగా బలపడుతున్న వారికి ఈ మాట. అదే మొదటి తిమోతిలో మనం చూస్తున్నాం. స్తోత్రం. 6వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే ఇదే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మనం ప్రూవ్ చేసుకోవడానికి, లేక మనం రుజువుపరచుకోవడానికి, ఈ విధంగా ఉన్నామా లేమని పరీక్షించుకోవడానికి ఈ మాట మనకి ఎంతైనా అవసరము. ఇది 4వ పాయింట్గా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము 11వ వాక్యం. దైవజనుడా, అదుగో దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీవైతే చూసారా, అది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఆత్మీయులకి. కాబట్టి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. స్తోత్ర. వీటిని విసర్జించండి. ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాము. వీటితో ముడిపెట్టుకొని ఉండమాకండి. వీటిని విసర్జించండి. వీటిని విసర్జించితేనే మనం పొందుకోవాల్సినవి ఉన్నాయి. వీటిని విసర్జించి నీతిని, అదిగో నీతిని, భక్తిని, మళ్ళీ రాయబడుతుంది నీతి ఉంది, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, అదిగో ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. ఇదండి, దీంట్లో ప్రయాసపడాలంట. వీటి కొరకు ప్రయాసపడాలి. నీతి కొరకు ప్రయాసపడాలి, భక్తి కొరకు ప్రయాసపడాలి. తర్వాత నీతి, భక్తి ఇంకేముంది? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము. ఇవన్నీ వీటిని పొందుకోవాలి ఆత్మీయులుగా. వీటిలో బలపడాలి. వీటిలో ఏ ఒకటి కోల్పోయినా నిష్ప్రయోజనమే. అందుకే వాటిని విసర్జించి వీటిని పొందుకో. వీటి కొరకు ప్రయాసపడు, వీటి కొరకు కష్టపడు. ఇవి ఉన్నాయా లేవా, రేపు ప్రభు రాకడ చేరాలంటే ఇవి ఉన్నాయా లేవని మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకున్న వాళ్ళు, పౌలు పరిశీలన చేసుకున్నాడు. అందుకే తిమోతి చెప్తున్నాడు, నేను ఇలా చేశాను బాబు, నేను ఇలా ఉన్నాను, నువ్వు అలాగుండు.
ఎందుకంటే దైవజనుడుగా ఉన్నావు కదా, చిన్న ప్రాయంలోనే సేవ చేస్తున్నావు, మరి కొన్ని సమయాలు తొట్టిల్లుతూ ఉంటావు, అందుకే జాగ్రత్త పడని తండ్రిగా పౌలు తిమోతికి తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. అలాగనే ఈ రోజున అందరికి ఇండివిజువల్ సేవ అయిపోయింది. వాళ్ళే ఇంకా వాళ్ళకి పై వాళ్ళు ఎవరు ఉండకూడదు, మాకు ఇంకా పైవారు ఎవరు ఉండకూడదండి, మాకు మేమే అన్నట్టుగా కొందరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనకంటూ పైవారు ఒకరు ఉండాలి. ఎవరు తెలుసా? మనకు ఆత్మీయులు ఉండాలి, మనల్ని గద్దించే వాళ్ళు ఉండాలి, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి. మనల్ని సత్మార్గంలో సేవ చేస్తున్నా నాకు నేనే హీరోలని కాలర్ వేసుకోకూడదు. మనం చేస్తుంది రైటా, మంచిదా, చెడ్డదా, కొన్ని సందర్భాలలో మనకు తెలియపరిచే తండ్రి కావాలి, పెద్దలు కావాలి. వాళ్ళు మనం చెప్తుంటారు, ప్రేమిస్తుంటారు, గద్దిస్తుంటారు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. అలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఈ రోజున కొందరికి అలాంటివి ఉండకూడదు, మాకు పెద్దలు ఉండకూడదు, మాకు మేమే అన్నట్టుగా వెళ్ళిపోయి అనేక మంది సేవని వెళ్ళిపోయి విఫలమైపోయినటువంటి సందర్భాలు ఎందరో మనం కథలు చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఆత్మీయులుగా చెప్పుకుంటున్న మనకి ఇది ఎంతైనా అవసరమై ఉంది, ఎంతైనా అవసరం. అందుకే వీటిని విసర్జించి, అందుకే 12వ వాక్యంలో పౌలు అదే అంటాడు. 12వ వాక్యం, దైవ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఏ పోరాటం? ఏ సంబంధమైన పోరాటం? విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది మన పోరాటం ఏంటయ్యా అంటే విశ్వాస సంబంధమైన పోరాటం. మనం అందరం ఈ పోరాటంలో ఇప్పుడు ఉన్నాం. విశ్వాసం, విశ్వాస సేవ, విశ్వాస పరిచర్య, విశ్వాసములో ఎలా కట్టుకోవాలి, విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ విశ్వాస జీవితానికి పునాదులు. అందుకే విశ్వాస సంబంధమైన ఇది పోరాటం. మరి పోరాటంలో కూడా ఏ పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఇది. కొన్ని పోరాటాలు ఉన్నాయి. దేనికి పోరాటాలు? ప్రతిదానికి ఏదో ఒక సందర్భంగా చెడుకు పోరాటాలు ఉన్నాయి. కానీ ఇది చెడు చేసే పోరాటం కాదు, మంచి, ఇతరులకి మంచి చేసే విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము పోరాడి తిని నిత్య జీవమును చేపట్టుము. అదుగు నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి, దాన్ని పొందుటకే నువ్వు పిలువబడినావు. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. హల్లెలూయా. నిత్య జీవము చేపట్టడానికి నువ్వు పిలువబడినావు. మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతూ నిత్య జీవం చేపట్టి దాన్ని పొందుకొని మంచి ఒప్పుకొని ప్రభు రాకడకు శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన విశ్వాసముతో ఈ గుణాలు కలిగి ఉండాలని పౌలు చెప్తూ ఉన్నాడు. అందుకే 4 విషయాలు మీ ముందు పెట్టాను ఈ రోజున. మరి ప్రభు రాకడ మనకు అర్థమైపోతుంది. ఎవరు ఒప్పుకోకపోయినా బైబిల్లో చెప్పిన ప్రతి మాట అక్షరాలుగా నెరవేర్చబడుతున్నాయి. ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడినాయి. ఇంకా ప్రభువు వచ్చే ప్రవచనం నెరవేర్చబడుతున్న దినాలు మనం ఉన్నాం. అందుకే ప్రేమన దేవుని బిడ్డారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ గురి ఏమిటంటే నిత్య జీవం చేపట్టాలి. యేసయ్య వస్తాడు, నేను కొనిపోబడాలి. యేసయ్య వస్తాడు, నేను ఎత్తబడాలి. దేవుని బిడ్డలకి ఇదే ధ్యాస ఉండాలి, ఇదే తృష్ణ ఉండాలి. అందుకే పరిస్థితులు మార్పులు వస్తున్నాయి. అందరూ ఏకమవుతారు. ఈ మధ్యకాలంలో పోపు ఒక ప్రకటన చేశాడు, ప్రపంచమంతా ఒకే మతమై ఉండాలి. ప్రపంచమంతా ఒకే మతము. ఏమైనా అంత మాత్రమే కాదు, ఇంకా కొందరు సమకూర్చబడుతున్నారు. ప్రపంచమంతా ఒకే డాలరు, ప్రపంచమంతా ఒకే డబ్బు, ప్రపంచమంతా ఒకటే అని అద్దులు చెరిపివేస్తూ ఉన్నారు. లోకానికి అది మంచిదే, కానీ ఇది దైవత్వానికి విరోధము. ఎందుకో తెలుసా? ప్రభు రాకడ దినాలలో వీళ్ళందరూ ఏకమై, అప్పుడు లాస్ట్కి వీళ్ళందరూ ఏకమై ఈ
ఈ అధికారం అంతా తీసుకుని వెళ్ళి ఒకరి చేతులు పెట్టబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి. వాని చేతులు పెట్టబోతూ ఉన్నారు. అతడు ఇంకా ప్రపంచమంతా ఒకే ముద్ర ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పటికే ప్రభుత్వాలకి కొంత ఈజీగా అవ్వటానికి కొన్ని చిప్పులు పెట్టారు. ఇంకా రాబోయేది నా ప్రపంచమంతా ఒక ముద్ర రాబోతుంది. క్రయ విక్రయాలు జరగాలన్నా, లావాదేవీలు జరగాలన్నా ఏమంటే ఒక ముద్ర రాబోతుంది. ఆ ముద్రే 666 ముద్ర. దాని గురించి ప్రతిపాదనలు అనేక దేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాని చేతులు పెడితే అతడేమో ప్రపంచమంతా అందరికీ 666 ముద్ర వేసి, ఆ ముద్ర ఉన్నవారికే తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండటానికి ఇళ్ళు, ఇలాగ ఎన్నో ప్రతిపాదనలు పెడతాడు. ఇది బాగానే ఉంది. ఇంకా ఏటీఎం దగ్గరికి వెళ్తే కార్డు తీసుకుని వెళ్ళవలసిన పని లేదు. ఏ ముద్ర అయితే వేయబడుతుందో ఆ ముద్ర నీ చేతిలో ఉంటుంది. అలా పెట్టగానే సార్ అన్నీ నీ బయోడేటంతా ఓపెన్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి రాబోతుంది. ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకి ఇది సులువుగా ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. కానీ దైవ దృష్టిలో ఇది విరోధము. అందుకే ఈ ముద్ర రాకమునిపే సంఘముగా మనము కొనిపోబడాలి, సంఘముగా మనం ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అవి రాకమునిపే మనం కొనిపోబడటానికి ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి అనుభవాలు ఎదుగుతున్నప్పుడు అదుగు ఆయన శబ్దం, బోర శబ్దం వినపడుతుంది. ఆ శబ్దానికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ కనురెప్పపాటున మేఘాలకి కొనిపోబడబోతూ ఉన్నారు. అందుకే యేసయ్య రాకడకు ఇవన్నీ సూచనలు. ఈ కరోనా రావటం వల్ల ఆ ముద్ర రావడానికి ఇది ఒక సూచనని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇంకెన్నెన్నో జరగబోతున్నాయి భూమి మీద. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద జరగబోయే వాటిని చూసి కలవరపడవలసిన పని లేదు. కానీ ప్రభు వస్తాడు, ప్రభు రాకడకు నేను ఎత్తబడాలనేటువంటి శుభప్రదమైన విశ్వాసం కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందుకే 4 విషయాలు మీకు చెప్పాను. 1 వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని, 2వది నిజమైన వాటిని విడిచిపెట్టమని, 3వది యవనులొచ్చు నుంచి విడిచిపెట్టని, 4వదిగా దైవజన వీటిని విసర్జించి ఈ పద్ధతిలో నువ్వు ఉండాలని. ఈ 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ 4 విషయాల ద్వారా మనం బలపరచబడి ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధంగా ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ పొందుకొని, ప్రభు ద్వారా పొందుకొని, ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోయావో, ఎక్కడ భక్తిని కోల్పోయావో, ఈ కరోనా లాక్డౌన్ వలన ఏమైతే కోల్పోయావో వాటిని మళ్ళీ సరిచేసుకొని, నీకు నీవుగా సరిచేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తపడి పరిశుద్ధ ఆత్మని పొందుకొని ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రభు రాజ్యానికి సిద్ధపడే గుంపులో మనమందరం ఉందాం. దేవుడి మాటలు మన విడికిలో దీవించును గాక. మా కొరకు మా కుటుంబం కొరకు, సంఘస్థుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ మినిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. మీరున్న స్థలములోనే మోకరించండి, ప్రార్థనలు ఏకీవించండి. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యగరుడా నీకే స్తోత్రం 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 నాయన. అయ్యా మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య స్థలములో నివసించువాడా, నిత్య పరిశుద్ధ స్థలములలో నివసించువాడా యేసయ్యా నీకే స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువనైనా నీ సన్నిధిలో ఈ విధంగానైనా అయ్యా మేము కూడుకొని నాయన ప్రార్థించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ పునరుద్ధాన దినము రోజునైనా నీ కుమారుడిని నిలబెట్టుకొని ప్రభువా అయ్యా మాతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యానైనా అయ్యా ప్రభువనైనా ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుడి అని నేను ప్రభువనైనా చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అయ్యా సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టింది అయ్యా, తన పాపపు జీవితాన్ని మార్చుకొని నీతో అంటుకొట్టుకొని జీవించినైనా అయ్యా పరిమళ వాసనముగా నాయన జీవించింది ప్రభువనైనా.
అయా నిర్జీవమైన వాటిని విడిచిపెడతాక నాయన ప్రతి ఒక్కరికి మనసు కలగజేయండి. వ్యర్థమైన వాటిని విడిచిపెడతాక ప్రతి ఒక్కరు మనసు కలగజేయండి. యేసయ్యా నీవే సహాయం చేయనైనా. అయా దైవజనుడా, వీటన్నిటిని విడిచిపెట్టి ప్రేమను, విశ్వాసమును, భక్తిని, ఓర్పును, సహనమును ఎన్నిటిని వెంటాడుమని చెబుతున్నావు ప్రభువా. యవనస్తుల సమస్తమైన విడిచిపెట్టి ఇదిగో నీతిని, భక్తిని, ప్రేమను వెంటాడము అని చెబుతున్న వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ లోకంలో ప్రభువా ఎంతోమంది ఏదో విధముగా నాయన అయ్యా సంపాదించుకోవాలని పరుగులు పెడుతున్నారు, కానీ పాపపు ఉచ్చులో చిక్కుకుంటున్నారని వారికి తెలియదు ప్రభువా. అయ్యా వారిని మీరు రక్షించండి, మీరు కాపాడండి ప్రభువా. అయ్యా వారికి మంచి మనస్సు కలగజేయండి ప్రభువా. అయ్యలోక దేవత మూసివేసి ఉన్న అయ్యా ప్రభువా వారి యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభువా. నాయన నీవే సహాయం చేయండి ప్రభువా, నీవే సహాయం చేయ. ఈ పునరుద్ధాన దినము రోజు ఎంతో మంది ఆరాధన చేసుకోవాల్సిన దినం ప్రభువా. అయా సమయం రావటానికి మీరు కృప చూపించండి అయ్యా. అయా కరోనా వ్యాధి నుండి విడుదలిచ్చి ప్రభువా నాయన. అయా నైనా ప్రభుత్వం నైనా ఆరాధనలు జరుపుకోవచ్చని ప్రభు సెలవిచ్చట కృప దయచేయ. వ్యర్థమైన వాటి కోసం నైనా అన్నిటికీ అయా దారులు తీశారు, కానీ మందిరంలో ఆరాధన చేయటానికి ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుంది. ఆరాధన జరిగించటానికి ప్రభుత్వం అయ్యా మంచి మనసుతో సలహా ఇవ్వటానికి కృప దయచేయనైనా. నీవే సహాయం చేయ ప్రభు. ఈ లైవ్ ఎంతమంది చూశారో వాళ్ళ కుటుంబాలన్నిటి మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, ఆరోగ్యముగా ఉంచండి ప్రభు. ఇదిగో ఒక బ్రదర్నైనా పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదని కామెంట్ చేసి ఉండగా ఆ యొక్క బిడ్డనైనా జీవితంలో కూడా సంతానం మీరు అనుగ్రహించండి ప్రభు. నీవే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాలని మీరు దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉంచండి. మా సంఘస్థులందరినీ పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. మా మినిస్ట్రీస్ని దీవించండి ప్రభువా. నీ కృపలో భద్రపరిచి నైనా ఈ పునరుద్ధాన దినం రోజు మా ప్రాణ, ఆత్మ, దేహ, శరీరంలో మీ చేతులకు సమర్పించుకుంటూ నాయన అన్ని విషయాల్లో మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో ఈ విధంగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ఆయా కుటుంబాలను మీ చేతులు పెడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నిందారహితముగా దీవించండి, నిందారహితముగా కాపాడండి. ఏ కుటుంబంలో ఏ కొరత లేకుండా పరిశుద్ధాత్ముడు మీరు అన్ని సమృద్ధి దయచేయండి. సమృద్ధి కలిగిన ఆహారము, సమృద్ధి కలిగిన ఆరోగ్యము, సమృద్ధి కలిగిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దయచేయండి. చింత లేకుండా ప్రభా కుటుంబములందరినీ ప్రభా మీరు దీవించి పోషించండి. అయ్యా ఎందరో ప్రభా నాయన ఈ లాక్డౌన్ కారణం వల్ల సరైన పనులు లేక, సరైన ఉద్యోగాలు లేక, సరైన తిండి లేక ఎందరో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి నాయన నిరాశ పాలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన సదుపాయములన్నీ ప్రభా అయ్యా మీరు ఏర్పాటు చేయండి, సహాయం చేయండి. అయ్యా త్వరగా ప్రభా ఈ లాక్డౌన్ తీసివేయబడినట్లుగా సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ నాయన దీని పునాదులు మీరు కదిలించండి, దీని నామరూపాలు లేకుండా చేయండి ప్రభా. నాయన స్తోత్రం. మళ్ళా మేమందరము నాయన మందిరంలో నాయన కూడుకొని నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ మీ చేతులు పెడుతున్నాం. మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రామ్ని అయ్యా చూసిన ప్రతి బిడ్డను మీ చేతులు పెడుతున్నాం. అయ్యా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రభా నీ రాకడ సమీపిస్తుండగా నీ రాకడకు మేమందరము సిద్ధపడుటకు అయ్యా కృపను అనుగ్రహించి సమస్త విషయంలో మీరు మహిమ పొంది నడిపించమని నజరేయుడు యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యన సహవాసము, తండ్రి ప్రేమ మనకును ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి ఆయన రాకడకు ఆయన రాజ్యంలో కనపడేటట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి అందరికీ వందనాలు, స్తోత్రాలు.